నీతో పాటు నడిపించుకుంటే తీసుకురారా ముందుకే. ఈ మధ్య నాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం ఇదే కనపడుతుంది, నాట్ డ్రోన్స్ అని. చాలా యాడ్స్ రన్ అవుతున్నాయి అండ్ చాలా మంది క్రియేటర్స్ ఈ డ్రోన్ మీద వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పి ఈ డ్రోన్ నేను తెప్పించాను. ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా డ్రోన్. అది కూడా చాలా బడ్జెట్లో వస్తుంది, చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. దీనిలో మొత్తం 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ బ్యాటరీ ప్యాక్, అది అరౌండ్ 10,000 రూపీస్ ఏమి ఉంటుంది. ఇంకోటి 4 బ్యాటరీ ప్యాక్స్, మొత్తం 4 బ్యాటరీస్ ఇస్తారు, అది అరౌండ్ 13,000 రూపీస్ ఏమి ఉంది. నా దగ్గర ఉండేది 4 బ్యాటరీ ప్యాక్, మొత్తం 4 బ్యాటరీస్ ఇస్తారు. సో ఈ బాక్స్ లో వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, డ్రోన్ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది, 13,000 రూపాయలు పెట్టి ఈ డ్రోన్ తీసుకోవచ్చా, తీసుకుంటే ఎవరు తీసుకోవాలనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇలా ఉంటుంది. ఈ డ్రోన్ మోడల్ పేరు నబ్యాన్ ప్రో 2.0. ఇటు సైడ్ అంతా మనకి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు, మనం ఓపెన్ చేశాక మాట్లాడుకుందాం. అండ్ దీనిలో మనకి డ్రోన్ తో పాటు ఒక రిమోట్ కంట్రోలర్ కూడా ఉంటుంది. యాక్చువల్ గా దీని ముందు మోడల్లో రిమోట్ కంట్రోల్లో డిస్ప్లే లేదు, మీరు ఫోన్ కనెక్ట్ చేసుకొని అక్కడ క్లాంప్ చేసుకొని ఫోన్ లో డిస్ప్లే చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే రిమోట్ కంట్రోల్లోనే డిస్ప్లే యాడ్ చేశారు. ఫస్ట్లీ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకు ఒక బ్యాగ్ ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాగ్ కి సీల్ వేస్తున్నారు అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు సీల్ బ్రేక్ చేస్తున్నప్పుడు ఒక వీడియో షూట్ చేసి పెట్టుకోండి, లోపల ఏదైనా ప్రొడక్ట్స్ డ్యామేజ్ అయినా ఏదైనా ఇష్యూస్ వచ్చినా అది మీకు తర్వాత చూపించడానికి యూజ్ అవుతుందని చెప్పి ఒక నోట్ రాస్తున్నారు. సో ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో ఒకటి రికార్డ్ చేసి పెట్టుకోండి. సో సీల్ కట్ చేసి బ్యాగ్ ఓపెన్ చేస్తే మనకి 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. కింద కంపార్ట్మెంట్లో డ్రోన్ రిమోట్ కంట్రోలర్ ఉంది అండ్ పైన కంపార్ట్మెంట్లో యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఒకసారి డ్రోన్ యూజ్ చేసే ముందు ఈ యూజర్ మాన్యువల్ చదువుకోండి. అండ్ ఛార్జింగ్ కేబుల్ ఉంది అండ్ ప్రొపెల్లర్ సెట్ ఉంది. ఒక 8 ప్రొపెల్లర్స్ ఉన్నాయి, అంటే డ్రోన్ లో ఉన్న 8 ప్రొపెల్లర్స్ ఎక్స్ట్రా కిట్ ప్రొవైడ్ చేశారు, ఒకవేళ ఏదైనా ప్రొపెల్లర్ డ్యామేజ్ అయినా కూడా రీప్లేస్ చేసుకోవడానికి. అండ్ అవి ఫిట్ చేసుకోవడానికి స్క్రూ డ్రైవర్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు బ్యాటరీస్, నా దగ్గర ఉండేది 4 బ్యాటరీ ప్యాక్ కాబట్టి దీనిలో 4 బ్యాటరీస్ ప్రొవైడ్ చేశారు. అండ్ కింద మనకి డ్రోన్ ఉంది అండ్ డైరెక్ట్ గా రిమోట్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్లీ డ్రోన్ చూడడానికి ఏ విధంగా ఉంటుంది, దీనిలో బ్యాటరీ కనెక్ట్ చేయడం చాలా ఈజీ. బ్యాక్ సైడ్ మీకు ఒక హోల్ ఉంటుంది, బ్యాటరీ తీసుకుని దాన్ని పెట్టేసి జస్ట్ లోపలికి పుష్ చేస్తే బ్యాటరీ సెట్ అయిపోద్ది. అండ్ ఈ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టడానికి కూడా ఇక్కడ మీకు టైప్ సి పోర్ట్ ఉంటుంది, బ్యాటరీ మీద టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఇచ్చిన కేబుల్ తో ఛార్జింగ్ పెట్టండి. నేను వేరే కేబుల్స్ కూడా ట్రై చేశాను, ఎక్కట్లేదు. వాళ్ళు బాక్స్ లో ఇచ్చిన కేబుల్ కనెక్ట్ చేసి అది కూడా పవర్ బ్యాంక్ కనెక్ట్ చేయండి. డైరెక్ట్ గా సాకెట్ కనెక్ట్ చేశారంటే అసలు పని చేయట్లేదు. ఖచ్చితంగా మీరు పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు రెడ్ కలర్ లైట్ వెలుగుతూ ఉంటుంది. రెడ్ కలర్ లైట్ మీకు కంప్లీట్ గా బ్యాటరీ ఛార్జ్ అయిపోతే గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అవుద్ది. సో అప్పుడు దాకా ఛార్జింగ్ పెట్టండి. అండ్ ఇక్కడ పవర్ బటన్ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 1080p కెమెరా ఉంటుంది. అండ్ డ్రోన్ కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, జస్ట్ 160 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ రిమోట్ కంట్రోలర్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, ఇది ఆన్ చేస్తే డిస్ప్లే ఆన్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు టైప్ సి పోర్ట్ ఉంటుంది, దీన్ని యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి, రిమోట్ కంట్రోల్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీకు మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది, జస్ట్ మీరు ఒక మైక్రో SD కార్డ్ తీసుకొని దానిలో పెట్టేసుకుంటే మీరు రికార్డ్ చేసే వీడియోస్ అన్ని దానిలో సేవ్ అవుతూ ఉంటాయి. నేను దీనికోసంగా అదేదో శాండిస్క్ లో నుంచి 128 GB మెమరీ కార్డ్ కొన్నా, రీసెంట్గా కొన్నా. అది పెడితే పని చేయటంలా. సరే నేను ఇంట్లో పాత మెమరీ కార్డ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తే ఏదో ఎక్స్ట్రీమ్ మెమరీ కార్డ్ ఏదో ఉంది, 8 GB మెమరీ కార్డ్ ఏదో ఉంది, అది పెట్టాను, అది పని చేస్తుంది. సో చూడండి, ఒకవేళ మీ దగ్గర పాత మెమరీ కార్డ్స్ ఏమైనా ఉంటే అది పెట్టి చూడండి, పని చేయకపోతేనే కొత్త మెమరీ కార్డ్ తీసుకోండి. సో మెమరీ కార్డ్ ఇలా పెట్టేసుకున్నాక పవర్ ఆన్ చేస్తే ఇక్కడ మీకు డిస్ప్లే ఆన్ అవుతుంది, 4.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు పవర్ ఇండికేషన్ కూడా ఉంటుంది, 4 డాట్స్ ఉంటాయి. ఈ డాట్స్ అనేవి తగ్గుతా వచ్చినాయి అంటే దీనికి ఛార్జింగ్ పెట్టుకోండి. అండ్ డ్రోన్ ఆన్ చేసిన తర్వాత అక్కడ మనకి లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. డ్రోన్ లో ఫ్రంట్ సైడ్ వైట్ లైట్స్, కింద నుంచి గ్రీన్ లైట్స్ గ్లో అవుతూ ఉంటాయి. ఆ LED లైట్స్ ఆఫ్ చేయాలి అనుకుంటే ఇక్కడ రిమోట్ లో లైట్ సింబల్ ఉంది కదా, ఈ లైట్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ లైట్స్ ఆఫ్ అవుతాయి, మళ్ళీ క్లిక్ చేస్తే లైట్స్ ఆన్ అవుతాయి. అండ్ ఇక్కడ జాయ్స్టిక్స్ ఉన్నాయి, ఈ జాయ్స్టిక్స్ ఎలా పనిచేస్తాయి అనేది మీకు బయట తీసుకెళ్ళి చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు బటన్స్ ఉంటాయి, ఫోటో తీయడానికి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఫోటో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి వీడియో రికార్డింగ్ ఆన్ చేసుకోవచ్చు, డ్రోన్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మీరు ఫోన్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఫోన్ లో ఒక యాప్ ఉంటుంది, నబ్యాన్ నాట్ ఎ డ్రోన్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని కూడా దాని నుంచి మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే అది అంత అవసరం లేదు, నన్ను అడిగితే అంత అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా డిస్ప్లే ఇచ్చాడు కాబట్టి ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. లేదు మీకు మరీ హార్డ్ సన్లైట్లో మీకు డిస్ప్లే కనిపించట్లేదు అనుకుంటే అప్పుడు మీరు యాప్ మీద కూడా డిపెండ్ అవ్వచ్చు. సో ఒకసారి మనం ఈ డ్రోన్ని బయట తీసుకెళ్ళి ఫ్లై చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ డ్రోన్ని ఎగరేద్దాం. సో ఫస్ట్ ఈ డ్రోన్ ఎగరేయాలంటే ఇక్కడ పవర్ బటన్ ఉంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా లైట్స్ వెలుగుతాయి. అండ్ ఇక్కడ రిమోట్ దగ్గర కూడా ఈ పవర్ బటన్ ఆన్ చేస్తే ఇట్లా డిస్ప్లే ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ డ్రోన్ని కంట్రోలర్ని కనెక్ట్ చేయాలి, కాలిబ్రేషన్ చేయాలి. కాలిబ్రేషన్ చేయాలంటే ఇక్కడ మనకు ఒక బటన్ ఉంటుంది, కాలిబ్రేషన్ బటన్. ఇది క్లిక్ చేసినా ఈ 2 కనెక్ట్ అవుతాయి. కాలిబ్రేషన్ కనెక్ట్ అవ్వడం చూడండి, ఈ కెమెరా డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు కాలిబ్రేషన్ అయిపోయింది. ఒకవేళ ఈ బటన్ పని చేయట్లేదు, కాలిబ్రేషన్ అవ్వలేదు అంటే జస్ట్ ఈ జాయ్స్టిక్స్ని ఇది 5 o'clockకి ఇది 7 o'clockకి ఇలా అంటే ఈ 2 క్యాలిబ్రేట్ అవుతాయి. సో ప్రస్తుతానికి ఈ 2 క్యాలిబ్రేషన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా డ్రోన్ ఫ్లై చేయొచ్చు. కింద పెడుతున్నా. ఇప్పుడు మనం ఈ డ్రోన్ని ఫ్లై చేయాలంటే ఇది 5 o'clockకి ఇది 7 o'clock ఎత్తామంటే ప్రొపెల్లర్స్ ఫ్లై అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ జాయ్స్టిక్ని పైకంటే ఫ్లై అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ కిందకంతే మళ్ళీ కిందకి ల్యాండ్ అయిపోద్ది. ఇది డైరెక్షన్ అనమాట, ఇది అప్ డౌన్.
యాంగిల్కి, కిందకంటే ఆగిపోద్ది. ఇదే జాయిస్టిక్ని రైట్ అంటే రైట్ సైడ్కి మూమెంట్ వస్తుంది, అండ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్కి తిరగద్దు అనమాట. అదే ఈ జాయిస్టిక్ని లెఫ్ట్ సైడ్ కంటే లెఫ్ట్ సైడ్ మూమెంట్ వస్తుంది, ఇది రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ మూమెంట్ వస్తుంది, అండ్ ఫ్రంట్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్కి వెళ్ళొద్ది, బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళొద్ది. ఇది ఓన్లీ డైరెక్షన్కి, ఎటు సైడ్ మూవ్ అవ్వాలనేది ఈ జాయిస్టిక్ చెప్పొద్ది. అండ్ ఇది అప్ డౌన్, పైకి వెళ్ళడానికి కిందకి వెళ్ళడానికి, అండ్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూమెంట్కి ఈ జాయిస్టిక్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ డ్రోన్ని ఫ్లై చేసి షార్ట్స్ ఎలా వస్తున్నాయో చూద్దాం. అండ్ ఒకసారి నాయిస్ కూడా వినొచ్చు, మీకు డైరెక్ట్గా ఈ ప్రొపెల్లర్స్ ఎలా సౌండ్ చేస్తున్నాయి అనేది దగ్గర నుంచి సౌండ్ వినొచ్చు, ప్రొపెల్లర్ సౌండ్ ఎలా వస్తుంది ఏంటనేది. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఒక స్క్రోల్ వీల్ ఉంటుంది, దీన్ని రొటేట్ చేస్తుంటే అక్కడ కెమెరా చూడొచ్చు, కెమెరా డైరెక్షన్ చేంజ్ అవుద్ది. చూడండి కింద కెమెరా ఉంది, ఇప్పుడు ఇది మూవ్ చేస్తూ ఉంటే కెమెరా పైకి వస్తూ ఉంటుంది చూడండి. సో ఇట్లా యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవాలి, కెమెరా యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవాలన్నప్పుడు ఈ డైల్ని ఇలా రొటేట్ చేస్తూ ఉంటే కెమెరా యాంగిల్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో మీకు డ్రోన్ షాట్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా డ్రోన్ ల్యాండ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఫ్లై చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు గాలి వస్తుంటే డ్రోన్ కొంచెం చూడండి మూమెంట్ వచ్చేస్తుంది, నేనేం కదిలిట్లా, ఎటు వెళ్ళిపోతుంది. గాలి ఎక్కువ వస్తుంటే కొంచెం కంట్రోల్ ఉండట్లా, ఎందుకంటే డ్రోన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అందువల్ల చూడు కిందకు వచ్చేస్తుంది. కెమెరామెన్ కనిపిస్తున్నాడా? నేను కనిపిస్తున్నాను ఇప్పుడు. సో ఒకసారి వీడియో క్వాలిటీ చెక్ చేయండి, నేను ఎలా కనిపిస్తున్నాను, ఈ వీడియోలో నేను ఎలా కనిపిస్తుంది. ఐఫోన్ మరి అంత క్వాలిటీ ఉండదు, కానీ అది జస్ట్ బేసిక్ కెమెరా. ఇది ఎంట్రీ లెవెల్ డ్రోన్ ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి డ్రోన్ చాలా బాగా సెట్ అవుద్ది. మీరు డ్రోన్ ఏమైనా ప్రాక్టీస్ చేయాలనుకున్నా, బిగినర్స్కి తర్వాత కొత్తగా డ్రోన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి డ్రోన్ బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది నానో కేటగిరీ డ్రోన్ కిందకు వస్తుంది. సో ఈ డ్రోన్ని ఫ్లై చేయడానికి మీకు లైసెన్స్ కూడా అక్కర్లా, డైరెక్ట్గా ఫ్లై చేసుకోవచ్చు. అండ్ డ్రోన్ కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, పోర్టబుల్ ఉంటుంది, ఈజీగా ఎక్కడికైనా సరే క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ డ్యూరబిలిటీ కూడా బాగుంది. సో వీడియో క్వాలిటీ అయితే ఓకే, మీరు మరీ ఆ ప్రైస్కి ఎక్సలెంట్ 4K వీడియోస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ వీడియో రికార్డింగ్కి పనికొస్తుంది, వీడియో క్వాలిటీ కూడా ఓకే. ఆ ప్రైస్కి వీడియో క్వాలిటీ కానీ డ్రోన్ కంట్రోలింగ్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఇక్కడ మీరు శాంపిల్స్ అన్ని చూడొచ్చు. సో కెమెరా శాంపిల్స్ మాత్రం నాకు డీసెంట్ అనిపించింది, వీడియో క్వాలిటీ ఆ ప్రైస్కి ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. ఎవరైతే బిగినర్స్ కొత్తగా డ్రోన్ తీసుకోవాలనుకుంటున్నాను, డ్రోన్ ఎగరేయడం ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను, బడ్జెట్లో ఒక డ్రోన్ కోసం చూస్తున్నాను అనుకున్న వాళ్ళకి ఈ డ్రోన్ మీకు నచ్చుద్ది, బాగుంది. అండ్ బ్యాటరీ ప్యాక్ కూడా నా సజెషన్, సింగిల్ బ్యాటరీ ప్యాక్ కన్నా 4 బ్యాటరీ ప్యాక్ తీసుకోండి. ఎందుకంటే సింగిల్ బ్యాటరీ ప్యాక్ వీళ్ళు చెప్పడం ఒక బ్యాటరీ మీద అరౌండ్ 12 మినిట్స్ 15 మినిట్స్ దాకా ఫ్లై అవుతుందని చెప్తున్నారు. ఈజీగా ఒక 10 మినిట్స్ అట్లా కాదన్నా ఒక 10 మినిట్స్ అయితే ఫ్లై చేసుకోవచ్చు. బట్ ఆ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మీకు అరౌండ్ ½ అన్ అవర్ టైం పడుతుంది. సో నా సజెషన్ 4 బ్యాటరీ ప్యాక్ తీసుకుంటే మీరు ఈజీగా అట్లా కాదన్నా ఒక 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఈజీగా ఫ్లై చేసుకోవచ్చు, బ్యాటరీస్ చేంజ్ చేసుకుంటా. అండ్ కంట్రోలింగ్ కూడా స్టార్టింగ్లో కొంచెం తడబడతారు, అంటే అసలు మనకు ఐడియానే లేదు, నేను ఇప్పటివరకు ఒకసారి కూడా డ్రోన్ ఎగరేయలేదు. సో నాకు కొంచెం అది అర్థం కాలేదు ఎట్లా ఎగరేయాలి ఏంటనేది. బట్ తర్వాత ఒకసారి 2-3 సార్లు ఎగరేస్తా ఉంటే క్లారిటీ వచ్చేస్తుంది, ఎలా పంపించాలి, ఎలా తీసుకురావాలి, ఎంతో క్లారిటీ వచ్చేస్తుంది. సో 13,000 రూపాయలకి ఈ డ్రోన్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఫస్ట్ టైం బిగినర్స్ ఎవరైనా బడ్జెట్లో ఒక డ్రోన్ కోసం చూస్తుంటే ఈ డ్రోన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ వీళ్ళు 6 months వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ లైఫ్ టైం సర్వీస్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ డ్రోన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.